ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే దీని ప్రకంపనలు భారత రాజధాని ఢిల్లీని కూడా తాకాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో భూకంపం సంభవించగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా 115 మందికి పైగా గాయపడ్డారు. ఇక గాయపడిన వారిని నంగర్హార్, కునార్ ప్రావిన్స్లలోని ఆసుపత్రులకు తరలించారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే దీని ప్రకంపనలు భారత రాజధాని ఢిల్లీని కూడా తాకాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో భూకంపం సంభవించగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా 117 మందికి పైగా గాయపడ్డారు. ఇక గాయపడిన వారిని నంగర్హార్, కునార్ ప్రావిన్స్లోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్స్క్లూజివ్గా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భూకంపంతో ఇండియాపై కూడా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఇంకా ఏమైనా మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. దుర్గా, దాదాపు ప్రస్తుతము మనము ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది పాకిస్తాన్ నేనున్నటువంటి ప్లేస్ నుంచి కేవలము ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. రాత్రి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది 12 గంటల అర్ధరాత్రి, అంటే మన భారత కాలమాన ప్రకారంగా 12 గంటల 47 నిమిషాలకు ఈ విధంగా అంటే భూకంపం సంభవించినటువంటిది. అంటే ఏదైతే భూకంప తీవ్రత అనుకోవచ్చు 160 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప తీవ్రత ఏర్పడింది అన్నటువంటిది ఇక్కడ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే భూకంప తీవ్రత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఢిల్లీ తర్వాత అనేక ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత భూమి కంపించినట్లు కూడా రిక్టర్ స్కేల్పై మొత్తం అంతా కూడా ఏ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటిది కూడా భూకంప కేంద్రం కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. అయితే నిన్న 6 అంటే 6.3తో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడినటువంటి భూకంపం తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 3 సార్లు అదే ప్లేస్లో కూడా భూమి కంపించినట్లు కూడా భూకంప కేంద్రం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటిది 4.3, తర్వాత 4.8, 5.1గా కూడా కొద్దిసేపటి క్రితం మరొక 3 సార్లు కూడా భూకంపం సంభవించినట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మందికి కూడా గాయాలైనట్లున్నాయి. ఆ తర్వాత 20 మంది దీంట్లో మృతి చెందారు. 150కి పైగా కూడా క్షతగాతులను కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు, చాలా మందికి మనకు నంగర్హార్ తర్వాత కునార్ అన్నటువంటి ప్లేసుల్లో అక్కడికి ఆసుపత్రిలోకి వాళ్ళ క్షతగాతులను తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాత్రము పాకిస్తాన్ తర్వాత భారత్కి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రాంతాల్లో కూడా అంటే అర్ధరాత్రి కావడము, తర్వాత చాలా మంది పడుకొని ఉంటారు. ఆ సమయం అంతా కూడా ఒక్కసారిగా కూడా భూమి కంపించినటువంటి ప్రకంపనలతో ఒక్కసారిగా కూడా ఢిల్లీలో కూడా చాలా మంది బయటకు వచ్చినటువంటి ఆనవాళ్ళు అనిపించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే నేనున్నటువంటి ప్లేస్ అనుకోవచ్చు, ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది ఈ ప్రకంపనలు అంతా కూడా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఒకవైపు, మరొక వైపు ప్రకృతి బీభత్సం అంతా కూడా సంభవిస్తుంది. కానీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది కూడా దాదాపు 6.3గా ఏదైతే భూకంప తీవ్రత ఏర్పడిందో ఇప్పటి వరకు కూడా 3 సార్లు భూమి కంపించినట్లు చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఇంతకుముందు 2003 ఘటన ఏదైతే జరిగిందో అక్టోబర్ 7వ తేదీన చాలా పెద్ద భూకంపము ఇంతకుముందు కూడా జరిగింది. గతాన్ని ఇంకా మర్చిపోలేదు. మరొక భూకంపంతో కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి. దుర్గా, రైట్ కళ, అయితే ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తున్నారు. అయితే మీరున్న ప్రాంతానికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చిన ప్రాంతం ఎంత దూరంలో ఉంది, అండ్ ఆ భూకంప ప్రభావం మీరున్న ప్రదేశంలో ఎంతవరకు చూపిస్తోంది?
ఖచ్చితంగా ఏదైతే రాత్రి భూకంప తీవ్రత ఏదైతే సంభవించిందో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో ఇక్కడ జమ్మూ దాదాపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ లో నేను ఉన్నాను. కట్రా అన్నటువంటి ప్లేస్. అయితే ఈ ప్లేస్ ఏదైతే రాత్రి సంభవించినటువంటిది అనుకోవచ్చు, ధర్మ ఉదర్ది కాదు, ఏదైతే రాత్రి అర్ధరాత్రి కూడా స్లైడింగ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడ్డాయి. చాలా మంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే కొండ చర్యలు ఎప్పటికప్పుడు దాదాపు నేను ఒక 8 కిలోమీటర్ల దగ్గర ఇదే రూట్ లో వచ్చాను, నేషనల్ హైవే 44. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యటిస్తున్నారు. అయితే ఈ రూట్ లో అంతా కూడా 8 కిలోమీటర్ల మేర కూడా కొండ చర్యలు విరిగిపడినటువంటిది. ఎప్పటికప్పుడు కూడా క్రెయిన్స్ వీళ్ళంతా కూడా అంటే మట్టిని అంతటిని కూడా, ఎందుకంటే ఉండేది ఒకే దారి, ఇటు జమ్మూ కాశ్మీర్ లడక్ కానీ పాకిస్తాన్ శ్రీనగర్ కానీ ఈ రూట్లో వెళ్ళేదంతా కూడా ఇదే రూట్. కేవలము ఇక్కడ కానా కొండ చర్యలు విరిగి పడిన తర్వాత వెళ్ళడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏదైనా ఒక కొండ చర్యలు విరిగి పడినా కానీ అక్కడే వెంటనే వాటిని క్లీన్ చేయాలి. లేదనంటే మాత్రము ఇక్కడి నుంచి ఒక కారు కానీ ఒక వెహికల్ కానీ కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి. రాత్రి ఏదైతే భూకంపం సంభవించిన తర్వాత అంటే కొంత మాత్రం ఇక్కడ ఆ ఎర్త్క్వేక్ సంబంధించినట్టు అనుకోవచ్చు, ఇలాంటివంతా కూడా విరిగి పడినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్. రైట్ కళ. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి అధికారులు ఏదైతే ప్రాంతాలకు మళ్ళీ ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభరించే అవకాశం ఉంది అనుకుంటున్నారో, మరి ఆ ప్రజల్ని ఎక్కడికైనా తరలిస్తున్నారా? మరి అధికారులు ఇంకేమైనా సూచనలు చేశారా? కానీ ఒకటి, ఇప్పటి వరకు కూడా దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను అందరినీ కూడా తరలించడం జరిగింది. చాలా మటుకు గ్రామాలు కూడా కొట్టుకుపోయాయి. వాళ్లకు నివాసం ఉండడానికి కూడా నివాస స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఒక ఇల్లు ఉండేదని ఒక వ్యక్తి చెప్పారు. ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఇల్లు కూడా కనపడదు. అలాంటి పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా మొత్తం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడిన తర్వాత మట్టి తీసేటటువంటి ప్రయత్నము. అయితే ఇక్కడ చూడండి, ఏదైతే మన క్లౌడ్ బస్ట్ ఏర్పడుతుంది అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ. కొట్టుకొని వచ్చినటువంటి ప్లేస్ ఇలాంటిది నేషనల్ హైవే 44 మనకు అడుగడుగున కూడా కనపడుతాయి ఇలాంటి దృశ్యాలు. ఇలాంటి ప్లేసుల్లో కూడా దాదాపు కొన్ని గ్రామాలు కూడా కొట్టుకొని పోయాయి. దాదాపు 10,000కి పైగా 15,000కి పైగా కూడా ప్రజల్ని కూడా తరలించినటువంటిది సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. దుర్గా. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కళ.